Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. Welcome to the divine presence of Jesus. Praise the Lord. Praise the Lord. Yesva Vandanam. Yesva Stotram. Yesva Vandanam. Yesva Stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. I welcome all my friends. క్రిస్తుని ప్రేమించువారు, క్రిస్తుని విశ్వసించే వారందరికీ కూడా ప్రభుని నామంలో శుభాభివందనాలు. ప్రతి ఒక్కరిని మనం ముందుగా మన సహోదరులందరినీ కూడా ప్రభుని సన్నిధిలో ఆహ్వానిద్దాం. ఆహ్వానించిన తర్వాత మనం లైవ్లోకి దేవుని వాక్కులోకి నడిపింపబడతాం. దైవజనమా, క్రిస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన సన్నిధిలో జీవించిన బిడ్డలారా, దేవాది దేవుడు క్రీస్తు యేసు పవిత్ర గల దేవుని యొక్క జన్మదిన పండుగను కొనియాడుటకు మనం 3 రోజులు బహు గొప్ప అయిన డివైన్ ఈ క్రిస్మస్ ఆన్లైన్ కన్వెన్షన్ని మనమందరం కొనియాడాం. ఆ క్రిస్మస్ ఆన్లైన్ కన్వెన్షన్లో చాలా విషయాలు మనము తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టారు, పశువుల పాకలోనే ఎందుకు పుట్టారు, రాజులకు రాజు ఎందుకు అయ్యాడు, ఆయన ద్వారానే రక్షణ ఎందుకు, మనం ఇది తెలుసుకున్నాం. వెల్కమ్ బ్రదర్ క్రిస్టోఫర్ జాన్. వెరీ గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. సారీ ఫర్ ద లేట్, లిటిల్ బిజీ. సో అరగంట హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇవాళ. ప్రైజ్ ది లార్డ్. నో ప్రాబ్లం. We are in the presence of God ultimately, and the mighty God is going to work with us in all the forms. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yesva Vandanam. Yesva Stotram. Yesva Vandanam. Yesva Stotram. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Vandanam. Atmadeva Stotram. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Welcome Brother Christopher John. Good evening. Praise the Lord. How are you? How was your blessed day yesterday? And how was your day today also? Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని వాక్కులో వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించి మహిమపరిచి ప్రభువు యేసుక్రీస్తుని బహు గొప్ప కార్యాలను మనం ఈరోజు విందాం. ఆయన వాక్కు రూపంలో, ఆయన వచనము రూపంలో మనము ఆయనలో ఆయనని స్వీకరిస్తాం, ఆయనలో సంతోషంగా జీవిస్తాం. నో ప్రాబ్లం బ్రో. వెరీ గుడ్, వెరీ గుడ్. Ultimately, when we are in Christ, there is no problem for us. If there is any problem, our Savior is there to save us. ఏ సమస్య లేదు. ఒకవేళ ఏ సమస్య ఉన్నా మనల్ని రక్షించే రక్షకుడైన యేసు మనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కులోకి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకొని దేవుని వాక్కులోకి వెళ్దాం. మార్షల్ మైకెల్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. లెట్ us pray. Join hands, close your eyes and let us pray. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, కరుణగల తండ్రి, మహిమగల దేవ, మంచి యేసయ్యానికి స్తోత్రం, స్తుతి, మన మహిమ, ఘనత, ఆరాధన తండ్రి. బహు గొప్ప కార్యాలు చేసే దేవా, బహు గొప్ప కార్యాల ద్వారా మమ్మల్ని పరిపాలించుతున్న తండ్రి, నీ మహత్కర కృప, కరుణ, మహిమతో మమ్మల్ని నడిపిస్తున్నావు. నీకు స్తోత్రం నాయన. ఈ ఆగమ కాలంలో, ఈ కరోనా టైంలో కూడా మమ్మల్ని రక్షించి కాపాడుతున్నావే. నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని ఏ కీడునకు, ఏ పాపగూతిలోకి, ఏ సైతాను వలలోకి, ఏ అప్పులోకి, ఏ అనారోగ్యంలోకి నడిపించబడకుండా మమ్మల్ని పవిత్రపరుస్తున్న యేసయ్యా, మమ్మల్ని కచ్చి కాపాడుతున్న యేసయ్యా, నీకు స్తోత్రం. ఒకవేళ అనారోగ్యం ఉండినా,
ఆ అనారోగ్యం ఎదుర్కొనే శక్తిని మాకు ఇస్తున్నావు. ఒక యోబు వలె మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. ఒక దానియేలు వలె మమ్మల్ని సంపూర్ణంగా నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. ఒక యెరెమీయా వలె, యేషయా వలె మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. ఒక పౌలు వలె మమ్మల్ని నడిపిస్తున్నావు, ఒక యోహాను వలె మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. నాయన మమ్మల్ని నడిపించే మార్గదర్శివు నీవే తండ్రి. మమ్మల్ని జీవింపచేసే ఏకైక జీవము నీవే నాయన. ఆత్మీయ తండ్రి, ఓ నా ప్రభువా, నీకే ఎనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడుగాక. జీవగల తండ్రి, ఆత్మీయ ప్రభువా, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి మమ్మల్ని నడిపించండి తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని దీవించండి నాయన. నీ ఆత్మను బట్టి మమ్మల్ని నడిపించండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా మా యందు మీరు ఉన్నారనే విశ్వాసంతో మేము వెళ్ళుచున్నాము తండ్రి. మా యందు నీవు నిజంగానే ఉన్నావు ప్రభువా. మేము చేయని ఎన్నో కార్యములను నీవు చేర్చున్నావు. మేము చేయని ఎన్నో విభక్తమైన కార్యాలను, అసంభవమైన కార్యాలను మీరు మమ్మల్ని సాధ్యపరులుగా చేసి మమ్మల్ని మీ యొక్క ఆశీర్వదనానికి, మీ ఆశీర్వచనానికి మమ్మల్ని పాత్రులుగా చేస్తున్నావు. నీకు స్తోత్రములు నాయన. మేము తలపెట్టిన ప్రతి కార్యము మాలో ఫలింపబడునుగాక. మేము తలపెట్టిన ప్రతి కార్యము మీ అనుమతితో జరగబడునుగాక. నీ చిత్తము లేనిది తన వెంట్రుక కూడా ఊగదని లూకా 12:7 అన్నావు. అవును దేవా, మా జీవితంలో సమస్తము సర్వము నీ చిత్త ప్రకారము, నీ రక్షణ ప్రకారమే జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దగ్గర అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మీ శోధన ఏం ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name. Your kingdom come. Your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our sins, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Amen. Praise the Lord. 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 Hallelujah. 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 Welcome to brother బాలసుందర్రావు మదను. బాలసుందర్రావు గారికి దేవుని సన్నిధిలో ఈ లైవ్లో మీరు దేవుని పేరిట మీ అందరికి కూడా శుభాభివందనాలు. వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు బ్రదర్ డేవిడ్ లివింగ్స్టోన్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఐ హోప్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ you all are happy and well protected with the blood of Jesus. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈ రోజు అంశము, today's theme, today's topic is very clear. If we sin, we are punished very badly, that our sin leads us to death. But Jesus, the mighty God, has removed our sins. He cleansed us with His precious blood and made us powerful. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Today's first reading will be Romans chapter 6, verse 22 and 23. రోమపత్రిక 6వ అధ్యాయము 23-24 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. రీడింగ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ సెయింట్ పాల్, Romans chapter 6 verses 22 and 23. But now you have been set free from sin and are the slaves of God. Your gain is life fully dedicated to Him, and the result is eternal life. For sin pays its wages of death, but God's free gift is eternal life in union with Christ Jesus our Lord. This is the word of the Lord. Thanks be to God. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరా, నీకే స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన చెల్లింపబడినగాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 31వ వచనము. సమస్తము సర్వము ఆ ప్రభునికే మహిమ చెందింపబడినగాక. Let all glory belongs to God.
Praise the Lord. Romans chapter 6 verse 22 and 23 says very clearly, but now we have been set free from sin. Now we are set free from sin. యేసుని రక్షణ ద్వారా, from the salvation of Jesus, we are free from sin. We are no more called sinners until and unless we are sinning. నేను పాపము చేయనంత వరకు, నా పితరులు చేసిన పాపము, నా తల్లిదండ్రులు చేసిన పాపము, మా తాత ముత్తాతలు చేసిన పాపములు అన్నింటినీ కూడా దేవుడైన యేసుక్రీస్తు ఆ పాపాల నిమిత్తము తన రక్తాన్ని కార్చి నన్ను రక్షించి నన్ను పాప విమోచన నుంచి కాపాడి ఉన్నాడు. నేను పాపరహితుడను. ఇప్పుడు పాపరహితుడు అంటే పాపము నుండి విమోచించబడి ప్రభుని రక్షణను పొందుకున్న రక్షకుడును. ప్రతి క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు రక్షణగా పొందుకున్నాము అంటే ఈస్టర్ ద్వారా, గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు కార్చిన రక్తము చేత వెలనెచ్చి కొనబడిన బిడ్డలము మనము. పాపము నుండి విడిపింపబడి రక్షణ మార్గంలో నడుచుచున్న క్రీస్తుని వారసులం మనం. We are the soldiers of Christ. We are sons of Christ. We are daughters of Christ. Why? Because He shed His blood for us and He purchased with some ransom of His blood. And we are set free from sin. Through the salvation of God, you are in salvation through the blood of Jesus. దేవుని రక్షణ ద్వారా నువ్వు దేవుని అమాంతమైన ప్రేమను, కృపను ఎరిగిన బిడ్డగా ఆయన రక్షణ నుండి నువ్వు విడిపించబడుతున్నావు. థ్యాంక్ యూ సిస్టర్ ప్రియా ఫెర్నాండెస్ ఫర్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నేను వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేయమనే చెప్పలేదు, కానీ ప్రియా ఫెర్నాండెస్ గారు ఈ వీడియోని షేర్ చేశారు ఆయన ఫేస్బుక్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. దేవాది దేవుడు మన అంటున్నాడు, నేను నిన్ను పాపం నుంచి విమోచించి ఉన్నాను. నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు రక్షకుడవు. ఐ ఆమ్ నాట్ అ సిన్నర్ ఎనీమోర్, ఐ ఆమ్ అ సేవియర్, carrying the salvation of God in me, and the mighty God is in me to rescue me from all the problems, to save me from all my problems, and He set me free. యేసుక్రీస్తు పుట్టాడు, లోకాన్ని రక్షించాడు. అందుకే నేను స్వతంత్రుడై ప్రభులో జీవిస్తున్నాను. అందుకే ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, ఇంకో మాట అంటున్నాడు, ఫర్ సిన్ పేస్ వేజెస్ ఆఫ్ డెత్, బట్ గాడ్ ఫ్రీ గిఫ్ట్ ఇస్ ఎటర్నల్ లైఫ్. పాపం ఒక వేతనం, మరణం. పాపం చేస్తే చచ్చిపోవాలి అంతే, ఇంకా వేరే లేదు. ఇఫ్ యు ఆర్ సిన్నింగ్ యూ హ్యావ్ టు డై. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అట్ ఆల్. But Jesus gave you eternal life because He died for your sins. He has born to save you from sin and to get forgiveness in one time on the cross. యేసుక్రీస్తు పుట్టినది ఎందుకనంటే నిన్ను రక్షించడానికి పుట్టాడు, నిన్ను కాపాడడానికి పుట్టాడు. పాపము నుంచి విమోచించి ఆయన బిడ్డలుగా ప్రకటించడానికి ఆయన లోకానికి పుట్టాడు. పుట్టడమే కాకుండా సిలువలో ప్రాణాలు ఇస్తూ రక్తాన్ని ధారపోసి ఆ రక్త అభిషేకంలో మన పాపాలను తొలగించమని రక్షించున్నాడు. యాక్చువల్లీ యెహోవా తండ్రి ప్రకారము పాపము చేస్తే చచ్చిపోవాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు. మీరు అడగవచ్చు, పాపము చేస్తే మనిషి చచ్చిపోవాలన్నా? చచ్చిపోతాడా? ఎవరు చెప్పారు? ఎక్కడ రాయబడి ఉంది అని మీరు అడగవచ్చు. మీకు చూపిస్తాను. యెహోవా తండ్రి ఒక ఆగ్రహము, యేసుక్రీస్తుని ప్రేమ, ఈ ఇద్దరిని కూడా ఒకేసారి చూపిస్తాను ఈరోజు. మిస్సింగ్ మై సన్ చైతన్య, ప్లీజ్ ప్రే బ్రదర్. అయ్యో, ఎలా మిస్ అయ్యారండి?
వెన్ ఈ మిస్డ్, మీ బాబు పేరు డీటెయిల్స్ పెట్టండి ఒకసారి. బాలసుందర్రావు గారు, మీ బాబు పేరు పెట్టండి. నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. మీ చుట్టుపక్కల ఇంకా మీ సతీమణి, మీ భార్య ఉంటే కనుక ఆయన పిలుచుకోండి. దోస్ ఆర్ ఆన్ లైవ్, ప్లీజ్ ప్రే ఫర్ దిస్ ఇంటెన్షన్. ఈ లైవ్లో ఎవరున్నారో ప్లీజ్ వీళ్ళ గురించి ప్రార్థన చేయండి. బాలసుందర్రావు గారు, మీ భార్య కనుక మీతో ఉంటే ప్లీజ్ చేతులు పట్టుకోండి, నాకు కమెంట్ పెట్టండి మీరు ప్రేయర్లో కూర్చున్నారు అంటూ. నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. బాలసుందర్రావు గారు, ప్లీజ్ పుట్ మై నెంబర్. నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను, మీరు నాకు ఫోన్ చేయవచ్చు. నేను ఫోన్ మీద కూడా ప్రార్థన చేస్తాను. నా ఫోన్ నెంబర్ పెడుతున్నారు స్క్రీన్ మీద. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. బాలసుందర్రావు గారు, ప్రార్థన చేస్తాం. మీ భార్య గారికి పక్కన ఉన్నారా? ఎవరున్నా మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా వాళ్ళ చేతులు పట్టుకోండి, మనం ప్రార్థన చేస్తాం. వెల్కమ్ టు ద క్లెమెంట్. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బాలసుందర్రావు గారు, ప్రార్థన చేస్తానండి. మీ చేతులు పైకెత్తి పట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, కరుణగల తండ్రి, మహిమగల దేవా, మంచి యేసయ్యానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన, ఇదిగోనైనా చిన్నారి బిడ్డ తప్పిపోయాడు తండ్రి. తన తండ్రి ప్రార్థన చేయమని చెప్తున్నాను నాయన. అయా, ఈ భూలోకాన్ని పరలోకం నుండి కూర్చొని వీక్షిస్తున్న యెహోవా తండ్రి యేసయ్య, తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తన వెతికి తీసుకొచ్చి ఆ తండ్రికి అప్పచెప్పము నాయన. తన బిడ్డ కోల్పోయి తండ్రి అలమాడుతున్నాడు తండ్రి. తండ్రి ఏడుస్తున్నాడు నాయన. తండ్రి, ఇదిగోనైనా పవిత్రగా యేసయ్య, ఆ బిడ్డను నడిపించము తండ్రి. నీ రక్షణలోకి, నీ మహిమలోకి నడిపించండి నాయన. నీ కృపలోకి నడిపించండి తండ్రి. నీ శక్తిలోకి నడిపించండి ప్రభువా. అయ్యా, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి వాళ్ళని నడిపించండి. ఓరియా భోరి అందలరబా రికమలరబా బాబా షియోన్ అరలరబా బొబ్బరి కందలరబా మరియలరా మోరియలరబా బాబా. జీసస్, 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 జీసస్. ఆ బిడ్డ గురించి ప్రభా నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా కూడా ఆ బిడ్డను నీవు ఈ నిమిషమే ఆ కుటుంబంలోకి చేర్చుము నాయన. దారి తప్పిన గొర్రె పిల్లను చేర్చుటకి లోకానికి వచ్చానని నీవే అన్నావు నాయన. అవును తండ్రి, దారి తప్పిన ఆ బిడ్డను తండ్రి మళ్ళీ ఇంటి వైపు ఇంటికి చేర్చుము నాయన. నీ కృపను బట్టి ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా ఆ బిడ్డ ఆలోచనలు, ఆ బిడ్డ మనసుని నీ ఆధీనంలో తీసుకోను ఆయన. ఆ కుటుంబంలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ నీ ఆధీనంలో తీసుకుతండి. పరలోకండి దేవతలను ఇప్పుడే పంపించండి తండ్రి. ఆ బిడ్డను వెతికి ఆ కుటుంబంలోకి చేర్చండి నాయన. మనసు పూర్తిగా అడుగుతున్నాను తండ్రి, ఆ బిడ్డను నీవు రక్షించి కాపాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. టేక్ దట్ నంబర్ మా, ద నంబర్ సెంట్. భయపడకండి బ్రదర్, నేను ఫోన్ చేస్తాను మీకు. మీరు నాకు చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. నాకు అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరు చైతన్య. ఓకే, నజరేయుడైన యేసు నామములో చైతన్య ఎక్కడ ఉన్నా ఆ కుటుంబంలో చేరును గాక. చైతన్య ఎక్కడ ఉన్న ఆ కుటుంబంలో ఈ నిమిషమే బిడ్డ మారు మనసు పొందుకుని ఇంటికి వచ్చును గాక. అబౌరియా తలారబా. జీసస్, జీసస్. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఐ కమాండ్ చైతన్య టు కమ్ బ్యాక్ హోమ్. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఐ కమాండ్ చైతన్య, వేర్ ఎవర్ యు ఆర్, కమ్ బ్యాక్ టు హోమ్ రైట్ నౌ. Right now, right now, right now. Jesus, 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 Jesus. మీ బాబు ఖచ్చితంగా మీ తిరిగి ఇంటికి వస్తాడండి. ఎన్ని సంవత్సరాలు బాబు? నాకు ఒకసారి అబ్బాయి డీటెయిల్స్ నా వాట్సాప్ నెంబర్ పెట్టాను చూడండి. 8121880137 నా వాట్సాప్ నెంబర్ అది. మీ బాబు డీటెయిల్స్ ఫోటో నాకు పెట్టండి, నేను ఇమీడియట్గా మా టీంకి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ పంపించండి. వాక్యంలోకి వెళ్దాం. ప్రభు చైతన్యను ఇంటికి తీసుకొచ్చును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జస్టిన్ పాల్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో పాపం ఒక వేతనం, మరణం. పాపం చేస్తే ఇంకా మంచి చచ్చిపోవాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయితే ఎక్కడ రాయబడింది ఇట్లా? యోహా తండ్రి నిజంగానే అలా చేశాడా? వాక్కులో యోహా తండ్రి అంతటి ఘోరమైన శిక్ష విధిస్తాడా అని మీకు అనుమానం రావచ్చు. అందుకే సంఖ్యాకాండము 25వ అధ్యాయం చూస్తాం. నంబర్స్ చాప్టర్ 25. సంఖ్యాకాండము 25వ వచనం.
నంబర్స్ చాప్టర్ 25 చదువుతాను, మీ గురించి వినండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము. When the Israelites were camped in the valley of Acaria, the men began to have sexual intercourse with the Moabite women who were there. These women invited them to sacrificial festivals where the god of Moab was worshipped. The Israelites ate the food and worshipped the god of Baal of Pohor. So the Lord was angry with them and said to Moses, "Take all the leaders of Israel and in obedience to me, execute them in broad daylight, and then I will no longer be angry with the people." Moses said to the officials, "Each of you is to kill every man in your tribe who has become a worshipper of Baal and Baal of Pohor." సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవాది దేవుడు ఐగుప్తు నుండి కానాను స్థలానికి తీసుకువస్తున్నాడో ఆ మధ్య సమయంలో దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు. మనం లేవియాకాండం 18వ అధ్యాయం చూసినా, 20వ అధ్యాయం చూసినా, లెవిటిస్ చాప్టర్ 18 and 20 ఆల్సో మనం చూసినా, దేవుడు స్ట్రిక్ట్గా కండిషన్ పెట్టాడు ఇజ్రాయెల్ ప్రజలకి, మీరు నా తప్ప వేరే ఎవరి దేవుని ఆరాధించరాదు, లేదా అలా ఆరాధింపబడ్డ ఆ దేవునికి చెల్లింపబడ్డ ఏ వస్తువు కూడా నువ్వు భుజించరాదు, నువ్వు తీసుకోరాదు అన్నాడు. పైగా ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా ఇజ్రాయెల్లో ఉన్నవారితోనే వివాహ సంబంధం పెట్టుకోవాలి. మొహాబీలతో, మిదానీలతో, అమేకీలతో, అమానీలతో, ఫిలిసైలతో, జెబిసైలతో, వీళ్ళు ఏ గోత్రంలో వారితో వివాహ సంబంధం పెట్టుకోరాదు. శారీరక సెక్షువల్ పాపం చేయరాదు. ఇది దేవునికి ఇష్టం లేని కార్యం, యెహోవా తండ్రికి. అయితే అలా చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళు మోహాబు ప్రాంతం నుండి వెళుతున్న సమయంలో అక్కడ మొహాబు స్త్రీలతో మన ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి శారీరక పాపం చేయడమే కాకుండా వాళ్ళ పండుగల్లో పాల్గొనడమే కాకుండా వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశారు, వాళ్ళ పడుకల్లో పడుకున్నారు, పాపమైన పనులు చేశారు, యెహోవా తండ్రికి నమ్మకమైన ద్రోహము చేశారు. యెహోవా తండ్రి చెప్పిన తర్వాత కూడా ఆల్రెడీ సంఖ్యాకాండ కన్నా ముందు ఉంటుంది లేవియాకాండంలో దేవుడు చెప్పాడు, అన్యులతో నీకు ఎటువంటి సత్సంబంధాలు ఉండవద్దు, శారీరక సంబంధాలు ఉండవద్దు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు వినలేదు. మొహాబు స్త్రీల అందచందాలను చూసి, మొహాబు స్త్రీల యొక్క మోహము చూసి ఈ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి ఆ మొహాబు దేశుల స్త్రీలతో వాళ్ళు పాపం చేశారు. ఇది చూసిన యెహోవా తండ్రి మోషేని పిలిచి చెప్పాడు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు నేను ఇచ్చిన నిబంధనను దాటి పాపము చేశారు. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి మొహాబు స్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారు. ఇది నాకు ఇష్టం లేని కార్యం. కావున వీళ్ళందరినీ కూడా ఎవరెవరు పాపం చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పట్టపగలు అదే మొహాబు దేశమున వీళ్ళని ఉరితి అని అన్నాడు. తెలుగులో చాలా బాగా రాస్తుంది ఈ వాక్యం, హిందీలో కూడా చాలా బాగా రాస్తుంది. వాళ్ళని ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం తీసుకువచ్చి ఉరి వేయండి. మోషే ఈ కార్యం చేయమని దేవుడు చెప్పాడు. దానికి మోషే చేతికి ఉన్న 70-80 మంది లీడర్స్, ఇజ్రాయెల్ లీడర్స్ని పిలిపించి ఎంతమంది ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారో వాళ్ళందరినీ బయటికి తీసుకురా, వాళ్ళని ఉరి వేయాలని మోషే ఆజ్ఞాపించాడు. దేవుడు పాపాన్ని సహించడు. ఇక్కడ యేసుక్రీస్తు అదే అన్నాడు. పౌలు గారు రోములకు రాస్తున్న లేఖలో అదే అన్నాడు, పాపం ఒక వేతనం మరణం. పాపము చేసిన వాడు తథ్యముగా మరణించాల్సిందే. వాడికి పునరుత్థానమైన జీవితమని లేదు, తిరిగి వాడు బ్రతకకూడదు. పాపం చేస్తే ఇంకా క్లోజ్, చచ్చిపోవాల్సిందే, వాడికి సావే దిక్కు.
కానీ యేసయ్య ఆ పాపాల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యెహోవా తండ్రి కోపము చాలా అగ్రమైనది, చాలా అగ్రవంతుడు యెహోవా తండ్రి అని ఎంత ప్రేమ గలవాడో అంత కోపమైన దేవుడు కూడా. ఈ కరోనా అదే, ఈ కరోనా వైరస్ అదే. పాపం ఎవరు పాపం చేస్తే చనిపోవాలి. ఎందుకు అమెరికా దేశంలో ఇన్ని వేల లక్షల మంది చనిపోయారు? పాపం. బైబిల్ అంటే చదవరు. సగం సగం బట్టలు వేసుకొని చర్చ్కి షూస్తోనే వేసుకొని చర్చ్లోకి వెళ్ళిపోతారు. చర్చిలోనే అన్ని పాపపు పనులు. పెళ్ళి అనే పేరుతో ఒక్కొక్కరికి ముగ్గురు పెళ్ళాలు. దేవుడు ఎక్కడ చెప్పాలి? 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రజలు చేసుకున్నారు. అమెరికా దేశంలో చేరని పాపం లేదు. అమెరికా ఒకటేనా? ఎన్ని దేశాలు. చైనా ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ పాపులేషన్. శారీరక పాపానికి చైనా వేదిక. దేవుడు చైనా నుంచే పుట్టించాడు కరోనా వైరస్. ఎంతమంది ఆ కరోనా వైరస్కి చచ్చిపోతున్నారు. దేవుని ఆగ్రహం అటువంటిది. కానీ యేసయ్య పాపం ఒక వేతనం మరణం. యెహోవా తండ్రి అలా కాదు. క్షమాపణ లేదు, మంచి చచ్చిపోవాల్సిందే. పాపం చేసావా, యూ షుడ్ బి కిల్డ్. ఐ డోంట్ టాలరేట్, ఐ డోంట్ రివైల్ సిన్. యెహోవా తండ్రి అదే అన్నాడు, పాపాన్ని నేను సహించను. ఎవరెవరైతే మోహిబుల దగ్గరికి వెళ్ళి శారీరక పాపం చేశారో వాళ్ళందరినీ రోడ్డు గుంజి మెట్ట మధ్యాహ్నమే ఉరివేసాయి. యెహోవా తండ్రి ఆర్డర్ చేశాడు మోషేకి. మోషే అదే పని చేశాడు. మనం సంఖ్యాకాండం 25:6 చూస్తాం. అలా ప్రజల్ని తీసుకువస్తున్నప్పుడు బయటికి one of the Israelites took a Midianite woman into this tent in the sight of Moses and the whole community. While they were mooring at the entrance of the tent of the Lord's presence, when Phinehas, the son of Eleazar and grandson of Aaron, the high priest, saw this, he got up and left the assembly. He took a spear, followed the man and the woman into the tent, and drove the spear through both of them. In this way, the epidemic that was destroying Israel was stopped, but it has already killed 24,000 people. 24,000 people. యెహోవా తండ్రి మోషేతో మాట్లాడి ఎవరెవరు పాపం చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి గుంజి ఉరివేయమంటున్నాడు. ఆల్రెడీ అక్కడ ప్రధాన ఆలయం దగ్గర మోషే నిలబడ్డాడు. ఎలిజార్ ఆ ఆలయానికి ఉన్న హై ప్రీస్ట్ నిలబడ్డాడు. జోషువా, కాలేబు అందరూ నిలబడ్డారు. మోషే ఆల్రెడీ ఇజ్రాయేల్ ప్రజలు మోహిబీలతో చేసిన పాపానికి గాను మనుషుల్ని ఎవరు పాపం చేసే వాళ్ళని బయటికి తీసి ఉరివేసే ప్లాన్లో ఉన్నారు. ఉరివేయాలి అని దేవుడు ఆజ్ఞాపించడం మోషే ఆ కార్యంలో ఉన్నాడు. ఇది జరుగుతుండగానే అదే ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక వ్యక్తి మిదాను స్త్రీని తీసుకొని ఇంకొక టెంటులోకి పాపం చేయడానికి వెళ్తున్నాడు. దేవుడి సమక్షంలోనే. అక్కడ దేవుడు ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఆల్రెడీ వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఒక మొహీబితో పాపాలు చేసినందుకు గానే వాళ్ళని తీసుకెళ్ళి ఉరి వేస్తున్నారు. అదే పెద్ద శిక్ష. అందులో ఈ మూర్ఖపు బిడ్డ పాపం చేయడానికి మరొక స్త్రీని తీసుకుని టెంట్లోకి వెళ్తున్నాడు. దీన్ని మోషే గమనించాడు. మోషేతో పాటు ఫినీసు అనే ఒక అబ్బాయి, ఫినీస్ అనే ఒక వ్యక్తి, తను ఎలిజార్ కుమారుడు. ఎలిజార్ ఎవరు? ఆరోన్ కుమారుడు. అంటే ఆరోన్ హై ప్రీస్ట్, ఫాదర్ అయిన, ప్రీస్ట్ అయిన. ఆరోన్ కొడుకు ఎలిజార్, ఆయన కూడా ప్రీస్టే. ఆ ఎలిజార్ కొడుకు గమనించాడు, ఇలా ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి ఒక స్త్రీని తీసుకువెళ్ళి దేవుని సమక్షంలోనే స్త్రీతో పాపం చేయడం. ఇమ్మీడియట్గా ఆ ఫినిస్ అనే వ్యక్తి తన చేతి కింద ఉన్న బల్ల అంటే ఆరో, బల్లం ఉంటుంది కదా, ఆ బల్లాన్ని తీసుకువెళ్ళి దేవుని సమక్షంలోనే అదే టెంట్లో ఆ వ్యక్తిని, ఆ స్త్రీని పొడిచి చంపాడు. మీరు దేవుడు ఉండంగానే యెహోవా తండ్రి అక్కడికి వచ్చాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుని సమక్షంలోనే నువ్వు పాపం చేస్తావా? ఎంత ధైర్యం ఉండాలి.
తీసుకువెళ్ళి అతని వ్యక్తిని అక్కడే పొడిచి చంపేశాడు. దేవునికి ఎవరు తిరగబడ్డా, దేవుడి సన్నిధిలో ఎవరు పాపం చేసినా, దేవుడు అనుకుని బైబిల్ పట్టుకుని పాపం చేసినా వాళ్ళు చంపివేయబడతారు. వాళ్ళకి క్షమాపణ ఉండదు. దేవుడు తెలియని వాడు, వాక్కు తెలియని వాడు పాపం చేస్తుంటే వాడికి క్షమాపణ లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ దేవునిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, రోజు ప్రేయర్ చేస్తూ, రోజు వాక్యాన్ని చదువుతూ, రోజు బైబిల్ని పట్టుకొని సేవ చేస్తున్న వాడు ఎవడు పాపం చేసినా దేవుడు సహించడు. దేవుడే కాక దేవుని పిల్లలు కూడా దాన్ని సహించడు. అదే పని చేయడం ఫినాన్స్ వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే దేవుని సమక్షంలో ఉండంగానే పాపం చేశారో వాళ్ళని చంపేశాడు. దేవుడి సమక్షంలో ఎవరైనా పాపం చేస్తారా? వెల్కమ్ సిస్టర్ లక్కీ సిండ్రెలా, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్ ఈవినింగ్, లాంగ్ డేస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సమక్షంలోనే నువ్వు పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడి సన్నిధి ఆల్రెడీ అక్కడ ఉంది. దేవుడు ఎవరు మూవీలతో పాపం చేశాడో వాళ్ళందరినీ పిలుచుకొని చంపమని ప్రోగ్రాం పెట్టాడు. అలా అప్పటికే చాలామందిని ఉరి వేస్తున్నారు. ఆ ఉరి వేస్తున్నారని భయం కూడా లేకుండా ఒక వ్యక్తి, ఇజ్రాయెల్ వ్యక్తి మదాన్ని ఆ స్త్రీని తీసుకెళ్ళి టెంట్లో పాపం చేస్తున్నాడు. ఏమిటి అంత కంటికి కట్టిన కామము, ఏమి అంత కంటికి కట్టిన మదం అని కూడా అంటారు. శరీరానికి విలువిస్తామా? ఆత్మకు కాదా? శరీరానికి విలువిస్తావా? ఆత్మకు కాదా? శరీరంలో పుట్టే కోరికలు, శరీరంలో పుట్టే ఆశలు క్షణకాలమే, శాశ్వతం కాదు. క్షణకాలమే, అది శాశ్వతం కాదు, కారాదు, కాపోదు. ఆత్మే సత్యం. ఆత్మ ప్రభులో ఉండడమే సత్యం. ఎప్పుడైతే ఫినిష్ వెళ్ళి ఆ మగవారిని, ఆ స్త్రీని బల్లముతో పొడిచి చంపేశాడో దేవుడు సంతోషపడ్డాడు. మోషే కన్నాడు, మోషే ఫినిష్ నా దైవ బిడ్డ నా సన్నిధిలో ఉండగానే వాడు పాపం చేశాడు అంటే వాడిని చంపేశాడు. నేను ఫినిష్ని దీవిస్తున్నా. ఎలిజార్ తర్వాత వీడే హై ప్రీస్ట్. ఇప్పుడు దేవుడు హత్య చేసిన వాడిని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడిని చంపివేస్తే దేవుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుని అవమానపరిచే ఎవరైనా సరే బ్రతకరు, బ్రతకపోరు. If you are going against God, if you are sinning against God, and if you are sinning in the church, if you are sinning in the presence of God, God will kill you. He will not tolerate sin. That is the character of God the Father Almighty. యెహోవా తండ్రి కోపం అటువంటిది. ఆయన పాపం సహించడు, పాపాన్ని ఒప్పుకోడు. 24,000 మంది, 24,000 people died. Numbers chapter 25 verse 9. But it is already killed 24,000 people. 24,000 మందిని నిలబడ్డ చోట ఉరి వేయించాడు దేవుడు మోషే ద్వారా. చాలామందికి రహస్యాలు తెలియవు. ఏమనంటే రోమాపత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, పాపం ఒక వేతనం మరణం, కానీ యేసుక్రీస్తు ఆడి నా గురించి మరణించాడు కాబట్టి నేను విచ్చలవిడిగా పాపం చేస్తా, దొంగతనం చేస్తా, వ్యభిచారం చేస్తా, మోసం చేస్తా, లంచాలు తీసుకుంటా, మొగుడు ఉండంగానే ఇంకో స్త్రీతో రిలేషన్షిప్ పెట్టుకుంటా, మొగుడు ఉండంగానే భార్య ఇంకో వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకుంటుంది, భార్య ఉండగానే భర్త ఇంకో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు, ఇంట్లో వయసు పోటు 2 పిల్లల తల్లిని పెట్టుకుంటాడు, ఆ 2 పిల్లల తల్లి వయసు పోవడం కూడా చూడదు, ఆమె ఉంచుకుంటుంది శారీరక వాంఛకు. దేవుడు ఇలాంటి అన్ని ఒప్పుకోడు. ఏమన్నా అంటే రోమపత్రిక 6వ అధ్యాయం 26వ వచనం ప్రకారం దేవునికి నువ్వు ఇప్పుడు చేసే పాపాలకు ఆయన అప్పుడే చనిపోయిండు కాబట్టి ఇప్పుడు నువ్వు పాపాలు చేయడానికి ఆయన నీకు గ్రీన్ టికెట్ ఇచ్చిండు, పాస్పోర్ట్ వీసా ఇచ్చిండు, పాపాలు చేసుకో, ఆ రక్తంతో నువ్వు రక్షింపబడతావు. అది కాదు దాని అర్థం. దాని అర్థం అది కాదు. చాలామంది రోమపత్రిక 6వ అధ్యాయం 26వ వచనాన్ని పాపం ఒక వేతనం మరణం, కానీ యేసుక్రీస్తు జీవితం ఇచ్చాడు,
కానీ మనం పాపాలు చేయొచ్చు, ఇట్లా ఆలోచిస్తున్నారు వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్లా తీసుకున్నారు వర్డ్ ఆఫ్ గాడ్ని. అది కాదు, నువ్వు పాపం చేసి చచ్చిపోవాలి. యెహోవా తండ్రి రూల్ ప్రకారం నువ్వు పాపం చేస్తే సావడమే ఒకటే నీకు దిక్కు, చావు ఒకటే, దర్ ఇస్ నో ఆప్షన్. కానీ యేసయ్య నీకు ఆప్షన్గా వచ్చి నీ పాపాలని క్షమించి నిన్ను రక్షించి నీకోసం రక్తాన్ని కార్చి చనిపోయాడు. అటువంటి యేసుక్రీస్తు నువ్వు ఒప్పుకున్నప్పుడు తిరిగి పాపం చేయకూడదు. యేసుక్రీస్తు నువ్వు ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, ఆయనలో బాప్తిజం పొందుకున్నప్పుడు, ఆయనలో వివాహం పొందుకున్నప్పుడు, ఆయనలో నువ్వు అన్ని రకమైన సంతోషమైన కార్యాలు పొందుకున్నప్పుడు నువ్వు పాపం ఎలా చేస్తావు? యేసుక్రీస్తు రాక మునుపు యెహోవా తండ్రి మోషే కాలంలోనే 24,000 మందిని చంపేశాడు. 24,000 పీపుల్ వే యాంగ్డ్, ఉరివేయబడ్డాడు. Read Numbers 25 very clearly. You will find out how God the Father used to react or treat Israel people. సంఖ్యాకాండము 25వ అధ్యాయం చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది యెహోవా తండ్రి ఇజ్రాయెల్ ప్రజలతో ఎలా ఉన్నాడు. ఆయన క్యారెక్టర్, యెహోవా తండ్రి ఒక క్యారెక్టర్ నీకు కంటికి కనబడేటట్టు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. God the Father never used to forgive people. He used to kill them on spot. అందుకే యేసయ్య అంటున్నాడు, పాపం ఒక వేతనం మరణం, మరణమే. ఆ మాటకు సాక్ష్యం ఇదే. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. పాపం చేసి చచ్చిపోవాలి, ముఖ్యంగా విగ్రహారాధన చేయకూడదు, అన్య స్త్రీలతో పాపం చేయకూడదు. You cannot have an illegal affair with your related neighbor. It is totally a sin and God will not forgive you. He will kill you on this spot. 24,000 members will be killed, hanged up. 24,000 మంది హ్యాంగ్ చేసేసాడు దేవుడు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని హ్యాంగ్ చేయాలి. కానీ ఇంత లోపలనే ఫినిష్ వెళ్ళి అదే సమయంలో పాపం చేస్తున్న ఒక స్త్రీని, ఒక మగవాడిని చంపాడు కాబట్టి దేవుని ఆగ్రహం అక్కడ చల్లబడ్డది. అందుకే దేవుడు అంటున్నాడు ఇన్ 10th verse, The Lord said to Moses, because of what Phinehas has done, I am no longer angry with the people of Israel. He refused to tolerate the worship of any god but me, and that is why I did not destroy them in my anger. So I tell him that I am making a covenant with him that is valid for all time to come. యువతని అంటున్నాడు, ఫినీసు నా కళ్ళ ముందే ఒకడు పాపం చేస్తుండే వాళ్ళని వెళ్ళి చంపాడు కాబట్టి నేను సంతోషిస్తున్నా. యెహోవా తండ్రి ఇంత మూర్ఖుడా? ఆయన కళ్ళ ముందు ఒక హత్య చేస్తుంటే యెహోవా తండ్రి చూస్తూ ఉంటాడా? నేను అడగవచ్చు, ఈయన దేవుడైనా? యూ కెన్ ఆస్క్ మీ. ఈజ్ అ గాడ్, ఈజ్ అవర్ గాడ్ ది ఫాదర్ ఇస్ అ గాడ్. ఈజ్ ఫీలింగ్ హ్యాపీ ఇఫ్ సమ్మన్ ఇస్ కిల్లింగ్ సమ్మన్. ఈజ్ నాట్ హ్యాపీ when he is killing a innocent person. God the Father is happy when he is killing a man and woman who is sinning in the presence of God. దేవుని సమక్షంలోనే వాడు వెళ్ళి తన కామ క్రీడలను ఒక స్త్రీతో జరుపుకున్నప్పుడు దేవుడు ఎలా చూస్తాడండి? అప్పటికి ఇజ్రాయెల్ పిల్లలకు చెప్పలేదు అని కాదు, ఇజ్రాయెల్ పిల్లలకు దేవుడు చెప్పాడు, మీరు అన్య స్త్రీలతో పాపం చేయకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. Exodus chapter 20, God spoke very clearly that you should not commit adultery with other religion women or other religion men. You people are Israel. You be holy as I am holy. 1 Peter 1:15 says, I am holy. So I am making you to be holy. I am ordering you, I am calling you to be a holy man, holy woman. యెహోవా తండ్రి పాపాన్ని ఒప్పుకోడు. ముందు చెప్పి చూస్తాడు, చెప్పాడు, వాక్య రూపంలో చెప్పాడు, తన మాటలతో చెప్పాడు పాపం చేయకండి. కానీ వీళ్ళు వినలేదు. వీళ్ళు వినకుండా ఇష్టారాజ్యానికి పాపం చేశారు. ఎప్పుడైతే ఇష్టారాజ్యానికి వీళ్ళు పాపం చేశారో
దేవుడు తన ఆగ్రహాన్ని పంపించి 24,000 మందిని చంపించేశాడు. గాడ్ ది ఫాదర్ క్యారెక్టర్ అది. కానీ యేసయ్య పాపం చేసినా క్షమించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీకి 5 భర్తలు, సమరియా స్త్రీ అందరూ తెలుసు. ఒక్క స్త్రీ వల్ల సమరియా పట్టణాన్నే ఆయన మార్చేశాడు. యేసుక్రీస్తు దయగలవాడు, కృపగలవాడు. అలాని యెహోవా తండ్రి కోపస్తుడు, ఆయన దయగలవాడు కాదని కాదు, ఆయన కూడా దయగలవాడే. కాకపోతే ఆయన 1కి 2 సార్లు చెప్పి క్షమిస్తాడు. యేసయ్య 2 సార్లు కాదు, 777,777 టైమ్స్ క్షమించవచ్చని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు క్షమాగుణమును ఆసరగా తీసుకొని పాపం మీద పాపం చేస్తే ఆయన ఒప్పుకోడు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. యేసయ్య తన తండ్రి అయిన యెహోవాతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కావున నేను వాళ్ళకి వాళ్ళకి నీ గురించి నేను చెప్పాను, నీ గురించి వాళ్ళకి వివరించాను. ఇక మీద వాళ్ళు పాపం చేయరు, కాబట్టి ఆ బిడ్డను నువ్వు ప్రేమగా చూసుకో. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్సెస్ 5 నుంచి చదివినా మీకు దొరుకుతుంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్సెస్ 5 నుంచి చదివినా, టైప్ దట్, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్సెస్ 5 నుంచి చూసినా యేసయ్య అన్నాడు, అయ్యా నీ బిడ్డలకు నువ్వంటే ఏందో నేను తెలియపరిచాను. ఈ బిడ్డలకి మీద పాపం చేయరు నాయన, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఈ బిడ్డలు కూడా నువ్వు అంతగానే ప్రేమించాను యేసయ్య వేడుకున్నాడు. యెహోవా తండ్రి క్యారెక్టర్కి యేసుక్రీస్తు క్యారెక్టర్కి వ్యత్యాసం ఒకటే, ఈయన క్షమించి వదులుతాడు, ఈయన క్షమించి మారుస్తాడు, ఆయన చెప్పి చూస్తాడు, చెప్పినా వినకపోతే శిక్షించేస్తాడు. యేసయ్య దగ్గరే ఉండి క్షమించి వాళ్ళకు క్షమాపణ ఇచ్చి ప్రభులోకి నడిపిస్తాడు. పాపం ఒక వేతనం మరణం యెహోవా తండ్రి ప్రకారం, కానీ ఆ మరణాన్ని కూడా క్షమాపణగా మార్చుకొని జీవించవచ్చు అని చెప్పేదే యేసయ్య చెప్తున్నారు. ఈ క్రిస్మస్కు నువ్వు ఒక రక్షకుడినే కాదు, ఒక తండ్రిని కూడా నువ్వు స్వీకరిస్తున్నావు. మనం బాడ యేసును స్వీకరిస్తున్నాం కాదు, పరలోక రాజ్యాన్ని మనం స్వీకరిస్తున్నాం, క్షమాపణను స్వీకరిస్తున్నాం. క్రిస్మస్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ సాల్వేషన్ ఇంక్లూడింగ్ ఫర్గివ్నెస్. Jesus has come into this world to forgive you and make you and carry up to the heaven. యేసుక్రీస్తును క్షమించి యెహోవా తండ్రిలో నిన్ను కలుపుటకు ఈ లోకానికి వచ్చాడు. సో క్రిస్మస్ కేవలం రక్షణ పండుగ ఒకటే కాదు, క్షమాపణ పండుగ. అందుకే మనం చూస్తున్నాం, ఈ క్రిస్మస్ రాగానే ఎంతటి పగవాడినైనా వెళ్ళి మనము మ్యారీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేస్తాం. అప్పటి వరకు పోయిన సంవత్సరం క్రిస్మస్లో గొడవైంది. ఆ గొడవ నుంచి ఈ క్రిస్మస్ వరకు మాట్లాడేవాడు, ముఖం కూడా నేను చూడా. కానీ క్రిస్మస్లో చర్చ్లో వారు ఎదురుపడ్డప్పుడు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఆ కోపం అంతా ఆ పండుగ రోజు వదిలేస్తాం. ప్రభువే నిన్ను నీ ద్వారా ఎదుటి వాడిని క్షమించేలా చేశాడు ఆయన పుట్టిన దినమందు. అందుకే పోయిన సంవత్సరం క్రిస్మస్ గురించి మీతో ఎవరన్నా గొడవ పడితే, ఆ క్రిస్మస్ టైంలో మనకు క్రైస్తవులకి చాలా అలవాటు, పండగ వచ్చిందంటే తాగాల, తినాలా, తాగి తిని ఊరుకుంటామా, పాత ముచ్చటంతా ముంగడేసుకొని గొడవ పడాలి. గొడవ పడ్డ తర్వాత మళ్ళీ నేను నీ ముఖం చూడ, నువ్వు నా ముఖం చూడకు. ఇలా చేసి మనం ఏం చేస్తాం, క్రిస్మస్ పండుగను నాశనం పట్టించి నెక్స్ట్ ఇయర్ వరకు రేషానికి అంత మాట్లాడు. కానీ అదే క్రిస్మస్ క్షమించమని ఒక్కరు అడుక్కుంటాం. ఒక విష్, హ్యాపీ క్రిస్మస్ అని ఒక విష్ పూర్తి క్షమాపణను, మన కోపాన్ని తగ్గించి క్షమాపణను తీసుకొస్తుంది. అదే యేసుక్రీస్తు క్షమాగుణము కలిగిన వాడు. యెహోవా తండ్రి
చెప్పి చూస్తాడు, వినకపోతే చంపేస్తాడు. పాపం ఒక వేతనం మరణం. కానీ ఆ పాపానికి గాను ప్రభు యేసు ద్వారా క్షమాపణ. అది మనము ఆ యేసుకు క్షమిస్తాడులే, నేను పాపం చేస్తా క్షమాపణ అడుక్కుంటా అంటే కుదరదు. ఒక్కసారి క్షమింపబడ్డ తర్వాత మళ్ళీ నువ్వు పాపము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్రదర్ అరుల్ ఫ్రాన్సిస్. ప్రైజ్ ది లార్డ్. సో దేవాది దేవుని యేసుక్రీస్తు క్షమాగుణమును కలిగించాడు. ఆయన క్షమించిందే నువ్వు రక్షింపబడ్డానికి. కావున దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపార బిడ్డలారా, తండ్రి యేసుక్రీస్తు వాక్కును తప్పుగా తీసుకోకు. క్షమింపబడుతున్నావు అంటే రక్షింపబడుతున్నావు అని అర్థం. రక్షింపబడుతున్నావంటే నువ్వు క్షమింపబడ్డావని అర్థం. ఈ క్రిస్మస్ ఒక క్షమాపణ క్రిస్మస్గా ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు ఎవరితో గొడవపడినా, ఎవరిని ఎన్ని మాటలు అన్నా, ఎవరైనా కోపంగా ఉన్నావా, వెళ్ళి వాళ్ళని క్షమించమని అడుగు. వాళ్ళని క్షమించిన ఎడల పరలోకం నుండి దేవుడు నిన్ను క్షమిస్తాడు. పరలోకం నీ రక్షకుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు క్షమించడం వల్ల లాభం ఏంటంటే నువ్వు రక్షణలోకి వస్తున్నావు, నువ్వు రక్షింపబడుతున్నావు, ప్రభుని ద్వారా అంగీకరింపబడుతున్నావు. కావున యెహోవా తండ్రి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. ఒక్కసారి ఆయన గురించి తెలుసుకున్నావా, నువ్వు పాపం చేయకూడదు. యేసుక్రీస్తు పాపం చేసిన ఒప్పుకో, క్షమాపణ అడుగు, మళ్ళీ తిరిగి ఆ పాపం చేయకు. ఇది యేసుక్రీస్తు క్యారెక్టర్. దాన్ని మనం ఆసరగా తీసుకొని, అలుసుగా తీసుకొని ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు దాన్ని ఒప్పుకోడు. వాక్యంలా చూడు. వాక్యాన్ని అర్థం చేసుకునే ఆలోచనలు, ఆ శక్తి దేవుని ఇవ్వమని అడుగు. ఆయన యందు, ఆయనలో నిత్యము నిరంతరము ఆయనలో సమాధానముతో, క్షమాపణతో, సంతోషముతో జీవించరు కాక. ప్రైజ్ ది లార్డ్. రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటల లైవ్లో కలుసుకుందాం. లైవ్ని షేర్ చేయండి ప్లీజ్. షేర్ చేయడంలో నష్టం ఏమీ లేదు. ఎన్నో స్టేట్మెంట్స్, ఎన్నో ప్రోబ్స్ షేర్ చేస్తారు. దేవుని వాక్యాన్ని షేర్ చేయరా? ఎంతగా వాక్యాన్ని షేర్ చేస్తే ప్రపంచంలో మూలకి వాక్యం వెళ్ళాలి, సత్యమైన వాక్కు వెళ్ళాలి. అలానే వేరేలు సత్యమైన వాక్కు చెప్తున్నారని కాదు, నా మట్టుకు దేవుడు నన్ను సత్యంగా వాడుకున్నాను నేను నమ్ముతున్నా. కాబట్టి ప్లీజ్ వాక్యాన్ని షేర్ చేయండి, ప్రభువును నడవండి, క్షమాపణ క్రిస్మస్ని కొనియాడండి. రేపు సాయంకాలం 5 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ షేర్ ద లైఫ్. ప్రైజ్ ద లార్డ్.